బ్యాక్ టు న్యూస్. గుంటూరులో మెడికల్ పీజీ స్టూడెంట్ ఆత్మహత్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని ఆమెను శిక్షించాలంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇవాళ కూడా గుంటూరులో ఆందోళనలు కొనసాగించారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉంది ప్రొఫెసర్ లక్ష్మి. ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ చేపట్టాలని గుంటూరు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో ప్రొఫెసర్ లక్ష్మి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆందోళన విరమించి క్లాసులకు హాజరు కావాలని మంత్రి కామినేని శ్రీనివాస్ కోరినా విద్యార్థులు ఆందోళనను విరమించడం లేదు. మరోవైపు సంధ్యారాణి ఆత్మహత్యతో కలత చెందిన ఆమె భర్త రవి కూడా ఆత్మహత్యత్నం చేశాడు. ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు రవి. ఆయనకు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ఇక రవి ఆత్మహత్యత్నంతో అతని తండ్రి కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లో బీపీతో పడిపోయారు. రవి తండ్రికి కూడా స్థానికంగా చికిత్సను అందిస్తున్నారు. మెడికల్ విద్యార్థి సంధ్యారాణి ఆత్మహత్యతో భర్త కూడా తీవ్ర వేదనకు గురయ్యాడు. వేధింపుల కారణంగా భార్య ఆత్మహత్య చేసుకోవడంతో మానసిక క్షోభకు గురై డిప్రెషన్లోనికి వెళ్లాడు. దీంతో ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శాశ్వత పరిపాలనా భవనాల నిర్మాణానికి రేపు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణమైతే రేపు శాశ్వత సచివాలయం నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. రాయపూడి, లింగాయిపాలెం, ఉద్దండరాయనిపాలెం పరిధిలోని 950 ఎకరాల్లో పరిపాలనా నగరం నిర్మాణం కానుంది. ఇందులో అసెంబ్లీ, సచివాలయం, రాజ్భవన్, హెచ్ఓడి కార్యాలయాలు, సీఎం క్యాంప్ ఆఫీస్, మంత్రులు, ఎమ్మెల్యేల నివాస సముదాయాలను నిర్మిస్తారు. ప్రభుత్వ భవనాల సముదాయం 7 రోడ్ల నిర్మాణానికి అరుణ్ జైట్లీ రేపు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత అరుణ్ జైట్లీ భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 100 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది ఏపీ సర్కారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి, అక్కడ అమలు చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని చెప్పారు. అవసరమైతే ఏజెన్సీయేతర ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లు, సూపర్ స్పెషలిస్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలిచ్చి ఏజెన్సీ ప్రాంతాలకు పంపే దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 900 కోట్ల రూపాయల ఖర్చుతో వచ్చే 3 ఏళ్లలో 720 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఈ సమీక్ష నిర్ణయించారు ముఖ్యమంత్రి. బీసీ సబ్ప్లాన్ నిధుల వినియోగంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి యనమల రామకృష్ణుడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ అమలుపై సమీక్షించిన ఆయన సబ్ప్లాన్ అమలు, నిధుల వినియోగంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ కలాం నేతృత్వంలో 4 అధికారులతో కూడిన కమిటీని వేశారు. ప్రధానంగా బీసీ సబ్ప్లాన్ నిధుల వినియోగం నత్తనడకన సాగుతోందని అభిప్రాయపడ్డ మంత్రి ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సుమారు 25,000 కోట్ల రూపాయల మేర ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. కింద 8,832 కోట్ల రూపాయలు ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్లు కలిపి అలొకేట్ చేశాం. దాంట్లో కొద్దిగా నత్తనడక నడుస్తుంది. ఎంచేదంటే హాఫ్ ఇయర్ అయిపోయింది. ఈ హాఫ్ ఇయర్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ దాదాపు 150 కోట్ల రూపాయలు మాత్రమే కియాంత్ సైక్లోన్ ను ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఏపీ హోంమంత్రి చినరాజప్ప. తీర ప్రాంత జిల్లా కలెక్టర్లతో పాటు అధికారులను అప్రమత్తం చేశామన్న ఆయన ఇప్పటికే మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఆదేశించామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కూడా రప్పిస్తున్నామన్న మంత్రి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాకినాడలోని ఎస్సీఐ గోదాంను పరిశీలించారు పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత. ఆ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభించిన ఆమె అనంతరం తన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పౌర సరఫరాల శాఖలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా చేస్తున్నామన్నారు సునీత. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి లక్కినేని సుధీర్ వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు లక్కినేని. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించిన ఆయన పార్టీలో నియంతృత్వ పోకడలు ఎక్కువయ్యాయన్నారు.
తెలంగాణ సెక్రటేరియట్ ను కూల్చొద్దంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు టీ కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందులో కొన్ని భవనాలు నిర్మించి ఇంకా 10 ఏళ్లు కూడా కాలేదు, అలాంటి బిల్డింగులను కూల్చివేయటం సరికాదంటూ పిటిషన్లో పేర్కొన్నారు. కొందరు సీఎంలు కూడా ఈ భవనాల నుంచి పరిపాలన సాగించారన్నారు. దీన్ని అత్యవసర పిటిషన్ గా చేపట్టి విచారణ జరపాలని కోరడంతో రేపు విచారణకు స్వీకరిస్తామని చెప్పారు న్యాయమూర్తి. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మహిళలు మృతి చెందారు. మహేశ్వరం మండలం రాచులూరు గేట్ సమీపంలో వ్యాగనార్, స్విఫ్ట్ కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్వర్ణలత, స్వాతిలు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నారు. మృతులు కట్టెల గ్రామానికి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతిలోని ఐఫోన్ షాప్లో భారీ చోరీ జరిగింది. ఎయిర్ బైపాస్ రోడ్లో తాళాలు వేసి ఉన్న షాప్లో చొరబడ్డ దుండగులు సుమారు 30 లక్షల రూపాయలు విలువ చేసే 52 ఐఫోన్స్ ను, ల్యాప్టాప్లను ఎత్తుకెళ్లారు. షోరూమ్ సిబ్బంది సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా షోరూంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ ఫుటేజ్ లో 5 మంది గల బృందం దొంగతనానికి పాల్పడినట్లుగా గుర్తించారు. అయితే ఎమ్మార్పల్లి పోలీస్ స్టేషన్ కు కూతవేటి దూరంలోనే భారీ చోరీ జరగడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.